అండి నేను రవ్వ దోశ వేస్తున్నాను అనమాట ఈరోజు మా హస్బెండ్కి ఇష్టమని. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి రవ్వ దోశ వేయడం చాలా ఈజీ అండి, కానీ రవ్వ దోశ వేసి తిప్పేటప్పుడు సినిమా చూపిస్తుంది అనమాట. సరిగ్గా రావు, ఇరిగిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు బాగానే వచ్చినాయి. ఈరోజు నేను ఎగ్ ప్రాన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎగ్ ప్రాన్ కర్రీకి ఎగ్స్ ఉడకపెట్టుకున్నాను, ఆనియన్ చాప్ చేసేసుకున్నాను. ఎగ్ బాయిల్ చేసుకున్న ఎగ్ని కొంచెం నూనెలో వేయించుకున్నా అండి. నేను ముందే చెప్పాను కదా, రొయ్యలు నేను ఖచ్చితంగా ఉడకపెట్టుకుని వండుతాను. పచ్చి రొయ్యలు నాకు వండడం రాదు. నూనెలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని వేయించేసుకున్నానండి. ఆ తర్వాత రొయ్యలు, గుడ్లు వేసుకుని వేపుకున్నాను అనమాట. ఇది మా పిల్లల ఫుడ్ అండి. ఇదేమో పాలు కాస్తున్నాను. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఇక్కడేమో మా మామయ్య మనవరాలు ఈషా రీల్ ఏదో చేసి నాకు పంపించారండి. క్యూట్గా ఉందని పోస్ట్ చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.